నమస్తే సార్. నమస్తే సార్, కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి మనకి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయన్నారు. అవేంటో తెలియజేస్తారా సార్? ఎస్ డెఫినెట్లీ. ఎస్ సార్. బట్ కాన్స్టిపేషన్లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే రీజన్ ఏంటి అక్కడ. మనం రీజన్ చూసేసి దాని తప్పటి మనం ఈ రెమెడీ కూడా తీసుకోవచ్చు. బట్ రీజన్ అక్కడ ఇన్ కేస్ సపోజ్ వాళ్ళకు పైల్స్ ఉంది అనుకో, పైల్స్ ఉంటే కూడా వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంటుంది. సో పైల్స్కు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకొని దాంతో పాటు ఇది కూడా వాడితే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో పూర్తిగా తగ్గిపోతుంది. సపోజ్ పైల్స్కు ఎలాగే మనం ఉంచేసి మనం ఇది మాత్రం చేస్తే సో వాళ్ళకు పైల్స్ తగ్గదు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు మళ్ళీ కాన్స్టిపేషన్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో అందుకని ఇది ఫస్ట్ పైల్స్ తగ్గించుకుంటూ ఇది వాడితే మనకి ప్రాబ్లం. దట్ ఈస్ ఎగ్జాంపుల్. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వాళ్ళ డాక్టర్కు కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ చూసి యాక్చువల్గా చెప్తారు అనమాట, నీకు ఇది రీజన్ ఉంటుంది. బట్ దాంతో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ టు క్యూర్ ద కాన్స్టిపేషన్. ఓకే, సో మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ ఇది 2 లెమన్ తీసుకోవాలి అండ్ ఇది సాల్ట్. మనం జనరల్ గా ఇది పింక్ సాల్ట్ తీసుకోవాలి. పింక్ సాల్ట్ మనం 1 టీ స్పూన్ ఫుల్ స్పూన్ మనం యాడ్ చేయాలి. సో మనం దాంతో బట్టి హాట్ వాటర్ మనం యూజ్ చేయాలి. సో కొంచెం వాటర్ వేయండి, జస్ట్ 1 బిగ్ గ్లాస్ అయితే 1 గ్లాస్ చాలు. ఓకే, గ్లాస్ కూడా మనకి ఒక మీడియం గ్లాస్ సరిపోతుందా సార్? మీడియం గ్లాస్ అయితే 2 గ్లాస్ తీసుకోవాలి. బిగ్ సైజ్ గ్లాస్ అయితే 1 గ్లాస్ ఎనఫ్. ఓకే, ఒక పెద్ద గ్లాస్ తో అయితే మనకి 1 గ్లాస్ తాగాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకొని మనం గ్లాసులు పోసేసిన తర్వాత వీ హ్యావ్ టు కట్ ద లెమన్. సో లెమన్ మనం కట్ చేసేసి దాన్ని పిండేయాలి. బట్ అక్కడ చాలా అవసరం ఏంటంటే ఒకరికి మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళకు ఏమైనా ఇంటెస్టైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళకు అనస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళకు పైల్స్ ఉందా లేదా, ఓకే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, లేకపోతే వాళ్ళకు సరిగా ప్యాన్క్రియాస్ పనిచేస్తుందా లేదా, ఇది అన్నీ చూడాల్సిన విషయం అన్నమాట. చూసేసి సో దాన్ని తప్పట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది కూడా తీసుకుంటే వాళ్ళకు చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ దిస్ ఈజ్ ద టెంపరరీ ట్రీట్మెంట్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఓకే, టెంపరీగా ఇది పనిచేస్తాయి. ఎప్పుడు కావాలంటే ఒకరికి మోషన్స్ ఫ్రీ కావట్లేదు, మళ్ళీ ఇది తాగితే వాళ్ళకు విదిన్ 1 అవర్ ఆఫ్ టైం 100 to 100% వాళ్ళకు ఫ్రీ అవుతుంది. ఓకే, ఇన్స్టాంట్ రెమెడీ, ఇన్స్టాంట్ గా ఇది పనిచేస్తాయి. బట్ రీజన్ చూసి దాని ట్రీట్మెంట్ కూడా మనం తీసుకోవాల్సి అవసరం. అసలు కాన్స్టిపేషన్ సమస్యకి ఇది మనకి ఇన్స్టెంట్ గా కొంచెం మనకి రిలీఫ్ చేయడానికి ఇది అయితే మనకి పనిచేస్తుంది అన్నారు. ఎస్, అండ్ అప్పటికి మనం ఏం చేయాలంటే ఇది కట్ చేయాలి మనం. ఓకే, సో ఇది రెగ్యులర్ గా మనం తీసుకోవచ్చా సార్? మార్నింగ్ రెగ్యులర్ గా తీసుకోకూడదు, మనకు మినిమం 4 to 5 days గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత తీసుకోవాలి. వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఓకే, వీక్లీ వన్స్ మనము ఎర్లీ మార్నింగ్ సార్ ఇది ఎప్పుడు మనం ఎంప్టీ స్టమక్ లో తీసుకోవాలి. ఓకే, అండ్ ఈ 2 లెమన్ మనం ఎలాగే కట్ చేసేయాలి. ఓకే, కట్ చేసేసి మనం యాక్చువల్లీ బెడ్ నీళ్ళు ఫస్ట్ తీసుకోవాలి గ్లాసులో. ఫుల్ గ్లాస్ బెడ్ నీళ్ళు తీసుకోండి. బెడ్ అయిపోయింది, చాలు. అది యాక్చువల్లీ స్క్వీజర్ ఉంటే మంచిదే, మనం స్క్వీజ్ చేయొచ్చు. సో మరీ హాట్ వాటర్ తీసుకోవాలా సార్, లేకపోతే లూక్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళు? హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకోవాలి. ఇట్ షుడ్ బి హాట్. గోరువెచ్చని నీళ్ళు అయితే పనికిరాదు. సో హాట్ వాటర్ తీసుకొని మనం పిండేయాలి. ఓకే, యాక్చువల్లీ స్క్వీజర్ ఉంటే లెమన్ సీడ్ అవసరం లేదు, సీడ్ అన్ని తీసేయాలి. లేకపోతే మనం జస్ట్ వాళ్ళకు తెలుసుకోవడానికి మనం చెప్పొచ్చు. ఓకే, ఎంప్టీ స్టమక్ తో వీక్ కి 1 time. ఎస్, ఎంప్టీ స్టమక్లో వీక్లీ 1 time. అండ్ దట్ టు ఎలా చేయాలంటే వాళ్ళ ఇన్ కేస్ వాళ్ళ 1 time ఇన్ ఏ వీక్ ఓన్లీ 1 time ఫాస్టింగ్ చేసి తర్వాత రోజు ఇది తీసుకున్నారంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎస్, అంటే సపోజ్ మీరు పొద్దున మధ్యాహ్నం 2 పూటలు మీరు తినేశారు, రాత్రిపూట 1 పూట గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ డే కి ముందుగా గ్యాప్ ఇచ్చుకుని ఇది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసుకోమంటారా? అప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్ ఉంటుంది, హైలీ ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తం పిండేయాలి.
వాళ్ళకు మొత్తం పిండేసి దానిలో మనం ఏం చేయాలంటే 1 teaspoon సాల్ట్ యాడ్ చేయాలి, ఫుల్ స్పూన్. ఓకే 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 ఇది అయిపోయింది. అండ్ యాక్చువల్లీ తీసుకోవాల్సింది ఫుల్ స్పూన్. ఇన్ కేస్ హాఫ్ తీసుకుంటే 2 times అలా. ఓకేనా? ఓకే. సో యాడ్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు డైల్యూట్ ప్రాపర్లీ. కంప్లీట్గా మనం మిక్స్ చేయాలి. అండ్ వేడిగా ఉన్నప్పుడు మనం తాగేయాలి. సో రెడీ అయిపోయింది సార్ మనకి. సో ఇది పూర్తిగా తాగిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ మినిమం ½ hour గ్యాప్. ఓకే. ½ hour ఏది తినకూడదు, ఏది తాగకూడదు. ½ hour తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ 1 liter బాటిల్, వాటర్ బాటిల్. ఓకేనా? 1 liter మనం వేడి నీళ్ళు ఏదైనా తీసుకోవాలి. ఓకే. ½ hour తర్వాత, ½ hour తర్వాత ఏమీ తినకుండా ఈ లెమన్ వాటర్ అనేది తాగాక 1 liter వాటర్ అనేది తాగాలి, హాట్ వాటర్ తాగాలి. ఓకే ఓకే. అండ్ ఈ ½ hour మధ్యలో ఇన్ కేస్ మనకు మోషన్స్ వచ్చిందంటే మనం వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ రాకపోయినా సరే మనం ఈ వాటర్ తాగిన తర్వాత ఒక ½ hour లోపల మీకు మోషన్స్ రావడం అవకాశం ఉంది. బట్ ఇది తాగిన తర్వాత మనము ఏం చేయాలంటే ఒక్క ప్లేస్ లో కూర్చోకూడదు, మనం కొంచెం ఇటు అటు వాకింగ్ చేయాలి. ఓకే. సో వాకింగ్ చేస్తే వాళ్ళకు 100% ఇది పనిచేస్తాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే మోషన్స్ 4 to 5 times వాళ్ళకు రావడం అవకాశం ఉంది. 4 to 5 times అయితే మొత్తం పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. బట్ నార్మల్ ఫుడ్ తీసుకోక ముందే వాళ్ళ ఏం చేయాలంటే 2 బనానా తినాలి. 2 బనానా తింటే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ, దానిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ మొత్తం మన బాడీకి వస్తుంది. అండ్ ఇట్ క్లీన్సెస్ ద ఇంటెస్టైన్ మనం క్లీన్ చేస్తాయి కాబట్టి. సో బనానా తినేసి తర్వాత మనం నార్మల్ ఫుడ్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఆకలి లేదంటే ఓన్లీ బనానా ఎనఫ్. సార్ మరి మనకి ఇంకొక ఐటమ్ కూడా మనకి చూపించారు. ఎస్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అండుకొరాలు అంటారు. అండుకొరాలు ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అండ్ మనకు కావాల్సిన న్యూట్రిషనల్ ప్రాపర్టీ అన్నీ ఉన్నాయి దీనిలో. ఉన్నాయి కాబట్టి జనరల్లీ ఎవరెవరికైనా సరే కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళ హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకు 100 to 100% అది పనిచేస్తాయి. అండ్ వాళ్ళకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి. ఓకే. సో ఇవి ఎలాగా వాళ్ళు యూస్ చేయొచ్చు సార్? ఇది ఈ అండుకొరాలు మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ తయారు చేయాల్సిన ప్రొసీజర్ చెప్తాను. పొద్దున పూట మనం నానపెట్టాలి. ఓకే. అండ్ రాత్రికి మనం ఇది ఏం చేయాలంటే మనం బిర్యానీలకు చేయొచ్చు, లేకపోతే ఖిచడీలకు చేయొచ్చు. ఓకే. లేకపోతే అంబాలి చేయొచ్చు. లేకపోతే నార్మల్గా కూడా మనము జస్ట్ పాయసంలకు తయారు చేసి కూడా తినొచ్చు. బట్ దానిలో పాలు వేయకూడదు. ఎస్. మజ్జిగ వేసేసి మీరు తాగొచ్చు. ఫస్ట్ మీరు పాయసంలకు తయారు చేశారు, వాటర్ వేసి పాయసంలకు తయారు చేసేసి దాంట్లో కొంచెం మజ్జిగ వేసేసి తాగండి. హైలీ ఎఫెక్టివ్ అనమాట, హైలీ ఎఫెక్టివ్ రెమెడీ. అండ్ దీని ద్వారా ఒకరు ఇది డైలీ బేసిస్లో తింటే రాత్రిపూట వాళ్ళకు అస్సలు ఎప్పటికీ కాన్స్టిపేషన్ రాదు. సో మార్నింగ్ మనం నానబెట్టుకుని నైట్ అనేది తినాలి, నైట్ బాయిల్ చేసి తాగొచ్చు, డిన్నర్ బదులు ఇది తీసుకోవచ్చు. సో దీంతో పాటు లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. లైక్ పప్పు కానీ లేకపోతే కొంచెం సాంబార్. ఓకే. ఇది అన్ని బాగా కలిపేసి లిక్విడ్లకు చేసి మనం తాగాలి. అప్పుడు మాత్రం వాళ్ళకు బాగుంటుంది. లేకపోతే అంబాలి తీసుకొని కొంచెం మజ్జిగ వేసేసి మనం తాగేది. ఓకే. ఇవైతే మనం డైలీ కూడా తీసుకోవాలి. నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ 1 liter వాటర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ½ hour తర్వాత మార్నింగ్ పూట. సో అది తీసుకుంటేనే వాళ్ళకు ఫ్రీ అవుతుంది మోషన్స్. ఓకే. సో ఫ్రీ అయితే వాళ్ళకు అగైన్ బాగానే ఉంటుంది. బట్ రీజన్ చూసి మనం 100 to 100% ట్రీట్మెంట్ చేయాలి దానికి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైప్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే వాళ్ళకు మోషన్స్ ఫ్రీ అవ్వట్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు నా దగ్గర కూడా రావచ్చు. యు ఆర్ వెల్కమ్ టు మై క్లినిక్. మై క్లినిక్ ఇస్ లొకేటెడ్ అట్ గంధంగూడ. సో ఎప్పుడైనా సరే మీరు నాకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ కాన్స్టిపేషన్ ఆల్సో. సో ఇట్ విల్ బి
క్యూర్. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీస్. ఒకటి వచ్చేసి లెమన్ వాటర్ తో మనం ఈ కాన్స్టిపేషన్ సమస్యని ఎలా తగ్గించుకోవాలో చెప్పారు. అండ్ సెకండ్ రెమెడీ వచ్చేసి అండుకొరలతో కూడా ఎలాగ మనము ఈ కాన్స్టిపేషన్ సమస్య నుంచి దూరం అవ్వచ్చు సార్ చాలా బాగా మనకి చెప్పారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్ కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మనకి కామెంట్స్ లో కూడా మీరు తెలపొచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.